ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు అనగా 2026 ఫిబ్రవరి 17 మంగళవారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు నవ్వులు పంచే బంధువుల సాంగత్యం మీ టెన్షన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మీకు ఎంతో అవసరమైన రిలీఫ్ లభిస్తుంది. ఇంటి బంధువులు ఉండడం నిజంగా మీ అదృష్టమని చెప్పాలి. అయితే విదేశీ సంబంధాలు ఉన్న వ్యాపారులు, ట్రేడింగ్ రంగానికి చెందిన వారు కొంత ధన నష్టం ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టే ముందు లేదా ఒప్పందాలు చేసుకునే ముందు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. కుటుంబ జీవితానికి తగిన సమయం, శ్రద్ధ కేటాయించండి. మీరు వారి గురించి నిజంగా శ్రద్ధ తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు భావించేలా వారితో సమయం గడపండి. వారికి ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకండి. అనవసర సందేహాలు, అనుమానాలు సంబంధాల్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే ప్రియమైన వారిపై అనుమానం పెట్టుకోకండి. ఏదైనా విషయం మనసును కలవరి పెడితే వారితో నేరుగా కూర్చొని మాట్లాడడం మంచిది. ఈరోజు ప్రేమలో మీ కలలు, వాస్తవాలు అద్భుతంగా కలిసిపోతాయి. ప్రేమ జీవితంలో మధుర అనుభూతులు పొందుతారు. వయసు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయం గడిపే అవకాశం ఉంది. జీవితంలోని కొన్ని క్లిష్ట విషయాలను వారి ద్వారా అర్థం చేసుకుంటారు. జీవిత భాగస్వామిని తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే వారికి ప్రాధాన్యం తగ్గిందనే భావన కలగవచ్చు. చిన్న చిన్న ప్రేమాభిమానాలు సంబంధాన్ని మరింత బలపరుస్తాయి. ఇక మిథున రాశి వారు ఈ రోజు చేయాల్సిన పరిహారాల విషయానికి వస్తే శ్రీ దత్తస్తవం పారాయణం చేయండి. సమాజంలోనే ఆర్థికంగా వెనుకబడిన వారికి స్వచ్ఛమైన నూలు దుస్తులు మరియు ఉప్పగా ఉండే పదార్థాలు దానం చేయడం, దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు శుభదినం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.